ఒక క్వశ్చన్ అడుగుతా, నిజం చెప్పాలి. ఓకే. ఇంత బాగా పాడుతున్నావు, ఇంత మంచి వాయిస్, మంచి యాక్టింగ్ ఉంది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. లేడక్క. లేదు లేడు. ఎందుకు లేడు? ఎవరు ప్రపోజ్ చేయరా నీకు? చేస్తారు. మరి అగాధం వాళ్ళకు ఓకే చెప్పలేం కదా. అంటే మనం ఇప్పుడు ఫీల్డ్ ఉన్నది వేరు కదా మనది. యాక్చువల్ ఎవరు ఒప్పుకోరు బయట ఈవెంట్స్ లో ఉంటే వాళ్ళతో కలిసి ఉంటాం, ఇట్లా ఉంటాయి కదా ఈవెంట్స్ లో ఉన్నప్పుడు అసలుగా. సో ఎవరు ఒప్పుకోరు కదా, దానికి ఎవరు ఓకే చేయరు కదా. అభిప్రాయం ఏం లేదు. ప్రేమ మీద అభిప్రాయం లేదు అసలు. అంతే లేదు. బ్రేక్ అయిన ఎప్పుడైనా? లేదు లేదు. మీకు మీకు అసలు ఇప్పటివరకు లవ్ లేదు? ఒకవేళ ఉంటే లేదక్క. ఇంటర్వ్యూలో వాళ్ళని మమ్మల్ని కూర్చుంటుంది. అలా కూర్చొని కూడా రెడీ అయిపోతాం. ఓకే. సో లవ్ అయితే లేదు. లేదు. క్రష్ ఉందమ్మని? ఉంది. ఎవరు? యాదవరాజు. ఎందుకు యాదవరాజు? అంతే. మా నాన్న నేను బాగా ఫ్యాన్స్ అన్నట కామెడీ. పెళ్ళి అయిపోయింది. మరి ఎలా? ఒకవేళ డైవర్స్ తీసుకుంటే అద్దు. ఇక్కడ సమయం పెడతామంటే యాదవరాజ్ డైవర్స్ కోరుకుంటున్నా. స్టిల్ అక్క వేసుకుంటది. నీకు నీకున్న మా ఇంటర్వ్యూ చేసిన తర్వాత నీకు ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే చేయండి, తను సింగిల్ గా. అన్ని ఒప్పుకుంటాం చేయరు. అన్నీ అంటే ఫీల్డ్ లో ఉన్నాం కదా, దీనికి ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇట్లా మాట్లాడుతుంది, బ్యాడ్ ఉంది, ఇట్లా తిరుగుతుంది అని చెప్పేసి. ఇంతమంది ఒక్కరు కూడా తగలలేదా? ముందర అబద్ధం చెప్పేస్తారు కనీసం. చేస్తాను ఫస్ట్ అయితే ఓకే చెప్పండి. సరే లైఫ్ చూస్తూ ఉన్నాం కదా అక్క, అంతే. అన్ని చూస్తూ ఉన్నాం కదా, లవ్ మ్యారేజ్ కానీ ఏదైనా కానీ చూస్తూ ఉన్నాం, అంత ఈజీగా ఓకే వెళ్ళింది. ఎలాంటి కావాలి? నన్ను అర్థం చేసుకుంటాడు. మా ఫీల్డ్ ఒప్పుకోవాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, సపోర్ట్ చేస్తుంది. అంటే అట్లేం లేదు. అట్లేం లేవు అక్క. ఎట్లున్నా సరే, గుడ్డోడైనా సరే, పొట్టుకున్నా సరే, ఎట్లా ఎక్కడికి మా ఫీల్డ్ ఒప్పుకోవాలి. మా ఫీల్డ్ ముఖ్యం, తర్వాత సపోర్ట్ చేయాలి. అది సపోర్ట్ చేయాలని అంటారు. సో ఇప్పుడు ఆయన అబ్బాయి, నువ్వు అమ్మాయి ఏం చేస్తావో చేయవా? పైన మెడ పైన మెడ పైన ఏం చేయాలి? అగదా అట్లా చేయను. అంటే సొమ్మసిల్లిపోతున్న సాంగ్ పెట్టుకొని మిడిల్ లో ఉంచి ఎక్స్పీరియన్స్ అట్లా చూపెడతా, అంతే. నా మీద చూపెడతాది. ముంగట్ ఉండాలి, పక్కకున్నది ఏం కదా ఇట్లా చేస్తా. పాట కావాలి, నేనే వాడ నేనే యాక్టింగ్ అంతే. అవుతుంది. అంటే అప్పుడు నార్మల్ గా ఉండే ఫ్రెండ్స్ ఉంటే నడిచిపోతుంది. ఇప్పుడు పర్టికులర్ కెమెరా కూడా కూర్చోట్టి చూడంటారు. చూడు ఏం కాదు, కొంచెం ట్రై చేయి. నీకేమన్నా మాట ఏమైనా చేయగలుగుతుంది. అవుతుంది. మంచి కూర్చో, పైన కాలు పెట్టి ఇట్లా కూర్చో. ఆపోజిట్ లో ఉండాలంటే కదా. ఓకే. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చుమ్మగిల్లి ముద్దియవే, చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాసుకు నడుముతో నన్నాగానే చేస్తే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేదే, చుట్టు దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోల తీసేయకే, నీ సిర కొంగుకే ముడి వెయ్యవే. ఎప్పుడు ఇలా క్లాషెస్ రావా మీ ఇద్దరికి? అస్సలు రావు. అట్లా పెట్టుకుంటే తెరా పెట్టుకోమి. హీరోస్ ఎవరు ఇష్టం నీకు? హీరో ఎవరు లేదు. నా హస్బెండ్ నాకు హీరో, నేను హీరోయిన్. అంతే. నీకు? నా హస్బెండ్ నాకు హీరో. అసలు క్రష్ లేరు, హీరోలు ఇష్టం లేదు, హీరోయిన్స్ ఇష్టం అన్నారు. దీన్ని బట్టి ఇప్పుడు మాకు వచ్చే వాళ్ళు అంటే గ్రేట్ గా ఫీల్ కావాలి, హీరో వాళ్ళే కదా. ఇదంతా అబద్ధమే, గుర్తుపెట్టుకోండి. ఏం అబద్ధం కాదు, అందుకే చెప్తున్నాను వచ్చేవాడు హీరోలాగా ఫీల్ అవ్వాలని చెప్పేసి. అంటే వాళ్ళు ఫీల్ కావాలని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మేము హీరో అంటే మాకు వచ్చే హస్బెండ్ హీరో అని చెప్పినాం కదా, వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు హీరో లాగా ఫీల్ కావాలని చెప్పేసి అంటున్నా, అంతే. వాళ్ళు ఫీల్ అవుతారు కదా మేము హీరో, ఆమెకి మేమే కదా హీరో అని.